సార్ ఇక్కడ ఫైనల్లీ ఎట్టకేలకు రిమాండ్ రిపోర్ట్లో ఇటు రాజ్ కసిరెడ్డి మాట్లాడిన మాటల్లో కావచ్చు, చాణక్య అరెస్ట్ తర్వాత ఆయన రిమాండ్ రిపోర్ట్ కావచ్చు, జగన్ భారతి రెడ్డి చుట్టూ సిట్టు ఉచ్చు బిగుస్తోందా అన్న చర్చ ఇప్పుడు రాష్ట్రంలో ఇటు ప్రజల్లో రాజకీయ వర్గాల్లో కూడా బాగా నడుస్తోంది. సో ఆ టైం వచ్చేసిందంటారా? ఏం జరగబోతుందంటారు? జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగించటం ఇవన్నీ పాత మాటలు. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా దొరికారు. మొత్తం రెడ్ హ్యాండెడ్గా ఎక్కడెక్కడ ఎటువైపు డబ్బులు తీసుకెళ్ళి ఎటునుంచి తీసుకెళ్ళి ఎటు పెట్టారు అనేది మొత్తం అసలు తీగ లాగితే డొంకంతా కదిలినట్టు మొత్తం చాలా స్పష్టంగా అర్థమైపోయింది. చాలామంది ఇప్పటి వరకు ఏంటంటే రాజ్ కసిరెడ్డి కీలకమైన వ్యక్తి, ఆ రాజ్ కసిరెడ్డి ఇదంతా చేశాడు అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. అదే ప్రచారం జరుగుతూ ఉన్నది. ఆ ప్రచారం ఎందుకు జరుగుతున్నది అంటే విజయసాయి రెడ్డి చెప్పటం వల్ల అందరూ ఆ పేరు చుట్టూ తిరుగుతున్నారు. అసలు మొత్తం కింగ్ పిన్ ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి బ్రదర్ ఒక అతను ఉన్నాడు, వైఎస్ సునీల్ రెడ్డి. అతను మొత్తం చేసింది. ఈ జగన్మోహన్ రెడ్డి ఒక తమ్ముడు, ఇతను ఇంకొక తమ్ముడు, అంటే వీళ్ళందరూ కజిన్ బ్రదర్స్ అనమాట. ఈ నెక్స్ట్ తరం వీళ్ళందరూ అంటే రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి తర్వాత జార్జి రెడ్డి, వాళ్ళందరూ సోదరులు ఉన్నట్టు వీళ్ళందరూ కజిన్ బ్రదర్స్ అనమాట. ఈ అవినాష్ రెడ్డి ఒక కజిన్ బ్రదర్ కదా. అవినాష్ రెడ్డి అంటే కడప ఎంపీ. అట్లా ఇప్పుడు వైఎస్ సునీల్ రెడ్డి, ఇతను జార్జి రెడ్డి కొడుకు, వాళ్ళ బాబాయ్ కొడుకు అనమాట. ఇంకొక అతను విక్రాంత్ రెడ్డి తెలుసు కదా, వైవి సుబ్బారెడ్డి కొడుకు. ఆయన వైవి సుబ్బారెడ్డి ఇంకొక బాబాయ్, ఆయన కొడుకు విక్రాంత్ రెడ్డి అంటే తెలుసు కదా. కాకినాడ సీపోర్టు దాన్ని మొత్తం గన్ పాయింట్లో బెదిరించి తీసుకున్న వ్యక్తి. అంటే ఇక్కడ మనం క్లియర్ కట్గా మనకు కనపడుతున్నది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి తన సోదరులందరినీ పెట్టుకొని, అంటే నాకు మొదటి నుంచి కూడా డౌట్ ఉంది, ఏంటి వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి ఎవరిని నమ్మడు కదా, వీళ్ళందరూ ఎట్లొచ్చారు, రాజ్ కసిరెడ్డి, ఈ కసిరెడ్డి, ఆ కసిరెడ్డి ఎట్లొచ్చారా అని చెప్పి నేను కూడా అనుకున్నా. ఇక్కడ మొత్తం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి తన కజిన్ బ్రదర్స్ని తప్ప ఇంకా ఎవరిని నమ్మడు. ఇక్కడ ఈ కేసులో మొత్తం లిక్కర్ కేసులో మొత్తం ఈ సునీల్ రెడ్డి మొత్తం చేసింది సునీల్ రెడ్డి. విజయసాయి రెడ్డి వచ్చి కేసుని తప్పుదో పట్టించడానికి రాజ్ కసిరెడ్డి పేరును బయటికి తీసుకొచ్చాడు. రాజ్ కసిరెడ్డి లేడా అని కాదు, రాజ్ కసిరెడ్డి చేసింది మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా, ఈ ట్రాన్సాక్షన్లు ఈ డబ్బులన్నీ తీసుకోవటం, రూట్ అవుట్ చేయటం అంతా చేసింది రాజ్ కసిరెడ్డే. కానీ మెయిన్ పర్సన్ సునీల్ రెడ్డి. ఈ సునీల్ రెడ్డి పేరుని ప్రస్తావించిన వ్యక్తి ఎవరు అంటే నర్సరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు కృష్ణదేవరాయలు. ఈ సునీల్ రెడ్డి ద్వారా డబ్బులు తీసుకెళ్ళి దుబాయ్లో పెట్టాడు, 4,000 కోట్ల రూపాయలు అని చెప్పింది ఎంపీ లావు కృష్ణదేవరాయలు. దాన్ని ఎంపీ లావు కృష్ణదేవరాయలు చెప్పిన తర్వాత సునీల్ రెడ్డి కోసం పోలీసులు వెతుకుతూ ఉంటే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు పోలీసులు అందరూ వెతుకుతున్నది సునీల్ రెడ్డి కోసం. దాని నుంచి కొంచెం కేసుని డైవర్ట్ చేస్తే డిలే అవుతుందన్న టాక్టిక్స్ తోటి విజయసాయి రెడ్డి వచ్చి కసిరెడ్డి పేరు చెప్పాడు. కసిరెడ్డి చుట్టూతా కేసు తిరగాలి అని చెప్పి వీళ్ళందరూ ప్లాన్ చేసుకున్నారు. ఎందుకు? కసిరెడ్డి వైపు వెళ్ళిపోతే విజయసాయి రెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి ఎవడున్నారో అతను సేఫ్ అయిపోతాడు. అందుకని కేసుని డైవర్ట్ చేయడానికి అటు తిప్పాడు. మొత్తం ఎవరు ఎటు తిప్పాలని ఎటు ప్లాన్లు వేసినా కానీ ఈ రోజున అందరూ దొరికారు. మొత్తం ఆ సునీల్ రెడ్డికి సంబంధించిన మొత్తం కంప్లీట్గా వచ్చేసింది. ప్లస్ ఈ డబ్బులు అన్నీ హ్యాండిల్ చేసిన వ్యక్తి గోవిందప్ప బాలాజీ. ఇతను ఎవరు అంటే భారతీయ సిమెంట్కి సంబంధించి భారతీ మేడంకి చాలా కావాల్సిన వ్యక్తి. మొత్తం ఆ కంపెనీ డైరెక్టరు, ఈ ఫైనాన్సెస్ చూసే డైరెక్టరు, ఆడిటర్ కమ్ డైరెక్టరు. ఇతను మొత్తం అంతా కూడా ఈ గోవిందప్ప బాలాజీ దొరికాడు. గోవిందప్ప బాలాజీకి సంబంధించిన ఆధారాలన్నీ వచ్చేసినాయి, సునీల్ రెడ్డికి సంబంధించిన ఆధారాలు వచ్చినాయి. ఈ కసిరెడ్డి దొరికిన తర్వాత ఈ డెవలప్మెంట్స్ అన్నీ బయటికి రావటం మొదలైనవి. మీరన్నట్టు ఛార్జ్షీట్లు అవన్నీ పెడుతున్నారు కాబట్టి పోలీసులకి, ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఈ విషయాలన్నీ కూడా ఎప్పుడో తెలుసు.
అందుకనే విజయసాయిరెడ్డి వచ్చి కేసును తప్పుదో పట్టించడానికి ప్రయత్నం చేసినా కానీ పోలీసులు ఎక్కడా కూడా డిస్టర్బ్ కాకుండా వాళ్ళు వేసుకున్న రూట్ ప్లాన్లోనే ఒక్కొక్కడిని పట్టుకుంటూ ఉన్నారు. ఈ రోజున మీరు చెప్పినట్టు చాణక్యాన్ని పట్టుకున్నారు, ఈ కసిరెడ్డిని పట్టుకున్నారు. వీళ్ళందరూ కూడా ఆపరేటింగ్ మెషినరీ మొత్తాన్ని ఆపరేట్ చేసిన వాళ్ళు వీళ్ళు. డబ్బులు అంతిమంగా లబ్ధి చేకూరింది జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డికి అనేది ఇప్పుడు మొత్తం ఆధారాలతో సహా దొరుకుతున్నది. ఇది జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు. మనకు తెలుసు కదా, చాలా కేసులు 13-14 కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో సిబిఐ దర్యాప్తు చేసింది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేసింది. ఆ 2 సంస్థలు దర్యాప్తు చేసి పట్టుకున్న దానికి 10 రెట్లు ఎక్కువ ఉన్నది. ఇందులో 10 times అంతకన్నా ఎక్కువ సివియారిటీ ఉన్న కేసు ఇది మామూలు కేసు కాదు. ఈ కేసులో మనీ లాండరింగ్ అనేది ఒక చిన్న విషయం మాత్రమే. పెద్ద విషయం ఏంటో తెలుసా? మొత్తం ఒక స్పూరియస్ లిక్కర్ని తయారు చేసి ప్రజలకి అలవాటు చేసి ప్రజల లివర్లు కిడ్నీలు పొయ్యేలాగా చేసి వాళ్ళందరినీ రోగాల బాటన చేసేసి వాళ్ళు మాత్రం డబ్బులు సంపాదించుకునే పెద్ద బృహత్తరమైన ప్లాన్ ఇది. పబ్లిక్ మనీ పోతే ఏడన్నా సంపాదించుకోవచ్చు, కానీ మొత్తం ఆరోగ్యాన్ని మొత్తం సర్వనాశనం చేసిన వ్యవస్థని ఈ జగన్మోహన్ రెడ్డి సృష్టించాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.